Now we discuss differentiation. Differentiationలోని మనం డెరివేటివ్ ఆఫ్ సమ్ ఆఫ్ ఫంక్షన్స్ చూస్తున్నాం. గివెన్ క్వశ్చన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఫైండ్ dy by dx if y equal to root x minus secant x plus log x. ఇది బేసిక్ మోడల్ స్టార్టింగ్ డిఫరెన్షియేషన్ ఉన్న స్టార్టింగ్ క్వశ్చన్. ఇది కొన్ని సందర్భాల్లో దీనికి ఒక నేమ్ అనేది స్పెసిఫై చేయరు. మనకి ఆల్రెడీ y అని నేమ్ ఇచ్చారు కాబట్టి నో ప్రాబ్లం. రూట్ ఎక్స్ మైనస్ సీకెన్ ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్. ఇక్కడ సమ్ ఆఫ్ ఫంక్షన్స్ అంటారు. సో ఈ ఫంక్షన్స్ కనుక ఉన్నట్లయితే డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అనేది చేద్దాం. అంటే డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అండ్ బోత్ సైడ్స్ కనుక చేసినట్లయితే ఇక్కడ యూజ్ చేసే రూల్ ఏంటంటే మనం డెరివేటివ్ ఆఫ్ అక్కడ ప్లస్ అయినా ఉండొచ్చు మైనస్ అయినా ఉండొచ్చు. డెరివేటివ్ ఆఫ్ యూ ప్లస్ ఆర్ మైనస్ వి కనుక అయినట్లయితే dy by dx ఆఫ్ యూ ప్లస్ ఆర్ మైనస్ dy by dx ఆఫ్ వి అవుతుంది. సో ఈ ప్రాపర్టీ కనుక ఇక్కడ మనం అప్లై చేసినట్లయితే dy by dx ఈక్వల్ టు, ఇది ఓన్లీ సమ్ ఆఫ్ ఫంక్షన్స్ మాత్రమే యూజ్ అవుతుంది, రూట్ ఎక్స్ మైనస్ సీకెన్ ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్. అయితే ఇక్కడ డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ కూడా స్టాండర్డ్ ఫార్ములాస్ కూడా మనకు రిమెంబర్ అయి ఉండాలి. ఇక్కడ ఈ ప్రాపర్టీ కనుక అప్లై చేసినట్లయితే దిస్ ఇస్ ద ఫస్ట్ ఫంక్షన్ అంటే dy by dx ఆఫ్ రూట్ ఎక్స్ మైనస్ దిస్ ఇస్ ద సెకండ్ ఫంక్షన్ dy by dx ఆఫ్ సీకెన్ ఎక్స్ ప్లస్ dy by dx ఆఫ్ log x. ఇవి ప్లస్ దగ్గర మైనస్ దగ్గర అనేది dy by dx అనేది కట్ అయిపోతుంది. ఈ ప్లస్ దగ్గర మైనస్ దగ్గర కట్ అయిపోతుంది. ఇక్కడ కంపల్సరీగా మనకి స్టాండర్డ్ ఫార్ములా వచ్చి ఉంటే డెఫినెట్గా ఇక్కడ మన ఆన్సర్ అనేది మనం చేయగలుగుతాం. ఎందుకంటే డెరివేటివ్ ఆఫ్ రూట్ ఎక్స్ అంటే ఆల్రెడీ యు నో దట్ డెరివేటివ్ ఆఫ్ రూట్ ఎక్స్ ఈజ్ 1/2 రూట్ ఎక్స్. డెరివేటివ్ ఆఫ్ సీకెన్ ఎక్స్ అనుకుంటే సీకెన్ ఎక్స్ అనే ఫార్ములా మనకు తెలిసి ఉండాలి. డెరివేటివ్ ఆఫ్ సీకెన్ ఎక్స్ ఈజ్ సీకెన్ ఎక్స్ టాన్ ఎక్స్. డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే 1/x. ఎప్పుడైతే మనకు ఫార్ములాలు రిమెంబర్ అయి ఉంటుందో ఆటోమేటిక్గా అది స్టాండర్డ్ ఫార్ములాలోకి మారిందని ఒక ఐడియా ఉంటుంది. ఫార్ములాలు మనకు రిమెంబర్ కనుక లేనట్లయితే అది స్టాండర్డ్ ఫార్ములా ఉందో లేదో తెలియదు. సో డెఫినెట్లీ మనం ఫార్ములాస్ అనేది రీడ్ చేయవలసి ఉంటుంది. మొత్తం మీద మనకు ఒక 15 ఫార్ములాస్ ఉంటాయి. డెరివేటివ్ ఆల్జీబ్రాయిక్ 6 ఫార్ములాస్ అండ్ ట్రిగ్నోమెట్రీ బేస్ మీద ఒక 6 ఫార్ములాస్ ఉంటాయి. ఇదే మోడల్లోని మనం ఇంకొక ప్రాబ్లం కనుక తీసుకున్నట్లయితే ఫైండ్ dy by dx if y equal to secant x plus log x minus 5 e power x. సో ఇది కూడా ట్రిగ్నోమెట్రిక్ అండ్ లాగరిథమిక్ అండ్ ఎక్స్పోనెన్షియల్ బేస్ చేసుకుంది. సో ఫస్ట్ యూ హ్యావ్ టు రైట్ ద గివెన్ క్వశ్చన్ y equal to secant x plus log x minus 5 e power x. సో దీనికి గివెన్ ప్రాబ్లం అంతా ఎక్సెల్లో ఉంది కాబట్టి డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అండ్ బోత్ సైడ్ కనుక చేసినట్లయితే dy by dx ఈక్వల్ టు dy by dx of secant x plus log x minus 5 e power x ఇది అవుతుంది. ఇక్కడ డెరివేటివ్ ఆఫ్ సమ్ ఆఫ్ ఫంక్షన్స్ కనుక ఉంది కాబట్టి dy by dx of u plus r minus v కింద చేంజ్ అవుతుంది. అండ్ డెరివేటివ్ ఆఫ్ u plus r minus డెరివేటివ్ ఆఫ్ u plus r minus డెరివేటివ్ ఆఫ్ v అవుతుంది. ఇక్కడ dy by dx కనుక అప్లై చేసినట్లయితే dy by dx of secant x ప్లస్ dy by dx of log x మైనస్ dy by dx of 5 e power x. ఇక్కడ మీరు ప్రాబ్లం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే దిస్ ఇస్ స్టాండర్డ్ ఫార్మ్. డెరివేటివ్ ఆఫ్ secant x అంటే మనకి secant x tan x అవుతుంది. డెరివేటివ్ ఆఫ్ log x అంటే మనకి 1/x వస్తుంది. ఇప్పుడు 5 అనేది కాన్స్టెంట్ కాబట్టి డెరివేటివ్ ఆఫ్ e power x అంటే e power x అవుతుంది. సో ఈ రకంగా మనం స్టాండర్డ్ ఫార్ములా యూజ్ చేసుకొని స్టాండర్డ్ ప్రాపర్టీ యూజ్ చేసుకొని మన ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయవచ్చు. నెక్స్ట్ ఇదే మోడల్లోని ఇంకో క్వశ్చన్ కనుక తీసుకున్నట్లయితే డెరివేటివ్ ఆఫ్ యూ ప్లస్ ఆర్ మై ఈ కాన్సెప్ట్ మీద ఫైండ్ dy by dx if y equal to 3 tan x minus 4 log x minus 7x square. So first you have to write the given question. Given y equal to 3 tan x minus 4 log x minus 7x. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సమ్ ఆఫ్ ఫంక్షన్స్ అంటే ప్లస్ ఉండొచ్చు మైనస్ ఉండొచ్చు.
సో బోత్ సైడ్స్ మనం డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కనుక చేసినట్లయితే ఆల్మోస్ట్ ప్రాబ్లమ్స్ అన్ని మనకి ఎక్స్లోనే ఇస్తారు కాబట్టి డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అనేది బోత్ సైడ్ కనుక చేసినట్లయితే dy/dx ఈక్వల్ టు dy/dx ఆఫ్ 3 tan x minus 4 log x minus 7x square అవుతుంది. సో ఇక్కడ మనం డెరివేటివ్ ఆఫ్ u ప్లస్ ఆర్ మైనస్ v ప్రాపర్టీ కనుక అప్లై చేసినట్లయితే dy/dx ఆఫ్ 3 tan x ఇక్కడతో కట్ అయిపోతుంది మైనస్ dy/dx ఆఫ్ 4 log x అవుతుంది మైనస్ dy/dx ఆఫ్ 7x స్క్వేర్ అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 3 అనేది కాన్స్టెంట్, మనం బయట రాసుకుంటాం కాన్స్టెంట్ని. ఇక్కడ కూడా 4 అనేది కాన్స్టెంట్, బయట రాసుకోవచ్చు. 7 అనేది కూడా కాన్స్టెంట్. సో ఒక స్టెప్ మనం కాన్స్టెంట్స్ బయట రాసుకున్నట్లయితే 3 ఆఫ్ dy/dx ఆఫ్ tan x 4 ఆఫ్ dy/dx ఆఫ్ log x 7 ఆఫ్ dy/dx ఆఫ్ x స్క్వేర్. సో ఈ రకంగా వస్తుంది. ఇప్పుడు మనం దీనికి ట్రిగ్నోమెట్రిక్ స్టాండర్డ్ ఫార్ములాలు కనుక అప్లై చేసినట్లయితే డెరివేటివ్ ఆఫ్ tan x అంటే ఎంత, మనకి secant స్క్వేర్ x అవుతుంది. సో మైనస్ 4 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ log x అంటే ఎంత అవుతుంది 1/x. డెరివేటివ్ ఆఫ్ x స్క్వేర్ ఎంత అవుతుంది, మనకి x పవర్ అండ్ ఫార్ములా కనుక అప్లై చేసినట్లయితే 2x అవుతుంది. సో ఫైనల్లీ 3 secant స్క్వేర్ x మైనస్ 4/x మైనస్ 7 ఇంటూ 2 ఎంత అవుతుంది 14x అవుతుంది. సో ఈ రకంగా మనం ప్రాబ్లమ్ని స్టాండర్డ్ ఫార్ములాలు యూజ్ చేసుకొని సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇదే మోడల్లో ఇంకో ప్రాబ్లం కనుక తీసుకున్నట్లయితే ఇది కొంచెం అన్ని ఎక్స్ పవర్ అండ్ ఫార్ములా కొంచెం కన్ఫ్యూజన్గా అనిపిస్తుంది. డిఫరెన్షియేట్ ద ఫంక్షన్ ax/5 ప్లస్ bx/4 ప్లస్ cx³ ప్లస్ dx² ప్లస్ ex ప్లస్ f విత్ రెస్పెక్ట్ టు x. ఇక్కడ ABCDEFR అనేవి కాన్స్టెంట్స్. సో దీనికి నేమ్ అనేది మనం ఇవ్వలేదు కాబట్టి ముందు మనం నేమ్ స్పెసిఫై చేసుకుంటాం లెటర్ y అనేది. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x కనుక చేసినట్లయితే దట్ మీన్స్ బోత్ సైడ్స్ dy/dx అప్లై చేయాలి. dy/dx ఆఫ్ y ఈక్వల్ టు dy/dx ఆఫ్ మొత్తం యాజ్ ఇట్ ఈస్ ఫంక్షన్ ax/5 ప్లస్ bx/4 ప్లస్ cx³ ప్లస్ dx² ప్లస్ ex ప్లస్ ఇది వస్తుంది. ఇది డెరివేటివ్ ఆఫ్ u ప్లస్ v అనే కాన్సెప్ట్లో ఉంది కాబట్టి దీన్ని సపరేటెడ్గా ఇండివిజువల్ టర్మ్కి డిఫరెన్షియేషన్ అప్లై చేస్తే dy/dx ఆఫ్ ax/5 ప్లస్ dy/dx ఆఫ్ bx/4 ప్లస్ dy/dx ఆఫ్ cx³ ప్లస్ dy/dx ఆఫ్ dx² ప్లస్ dy/dx ఆఫ్ ex ప్లస్ dy/dx ఆఫ్ f. సో ఇక్కడ హియర్ ABC కాన్స్టెంట్స్ కాబట్టి మనం టేక్ అవుట్ సైడ్ కనుక తీసుకొచ్చినట్లయితే dy/dx ఈక్వల్ టు a కాన్స్టెంట్ dy/dx ఆఫ్ x/5 b కాన్స్టెంట్ dy/dx ఆఫ్ x/4 c కాన్స్టెంట్ dy/dx ఆఫ్ x³ d కాన్స్టెంట్ dy/dx ఆఫ్ x² e కాన్స్టెంట్ dy/dx ఆఫ్ x. హియర్ f అనేది కాన్స్టెంట్ కాబట్టి డెరివేటివ్ ఆఫ్ x ఏమవుతుంది, వాల్యూ 0 అవుతుంది. ఇక్కడ యూజ్ చేసే ఫార్ములా ఏంటంటే ఓన్లీ వన్ ఫార్ములా. డెరివేటివ్ ఆఫ్ x పవర్ n అంటే ఏంటిది n ఇంటూ x పవర్ n-1 అనే ఫార్ములా యూజ్ చేస్తాం. సో ఈ ఫార్ములా మొత్తం 4 ఫంక్షన్స్ కనుక అప్లై చేసినట్లయితే dy/dx ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ x/5 ఎంత అవుతుంది 5x/4 డెరివేటివ్ ఆఫ్ x/4 ఏమవుతుంది 4x³ డెరివేటివ్ ఆఫ్ x³ ఏమవుతుంది 3x². డెరివేటివ్ ఆఫ్ x² అంటే 2x, డెరివేటివ్ ఆఫ్ x అంటే ఎంత అవుతుంది 1 అవుతుంది. సో ఈ రకంగా మనం ఈ స్టాండర్డ్ ఫార్ములా యూజ్ చేసుకొని ఈ ప్రాబ్లమ్ని మనం ప్రూవ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.